హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గత 2-3 రోజులుగా వైసీపీ పార్టీ వారు కానీ ఆ పార్టీకి సపోర్ట్గా ఉన్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల మీద కానీ కోర్టు వారు కొన్ని వ్యతిరేకమైన తీర్పులు రావడం జరిగింది. అసలు ఎవరెవరి మీద ఏ తీర్పులు వచ్చాయి అనేది మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఇక మొట్టమొదటిగా RRRకు సంబంధించి అంటే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్కి సంబంధించి గుంటూరు GGH సూపరింటెండెంట్ అయినటువంటి శ్రీమతి ప్రభావతి గారి మీద ఒక కేసు నమోదవడం జరిగింది. ఆ కేసు ఏమిటంటే ఆవిడ రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ జరిగిన దానికి సంబంధించి ఒక తప్పుడు నివేదిక ప్రభుత్వానికి సమర్పించారని చెప్పి ఆవిడ మీద ఒక కేసు నమోదవడం జరిగింది. ఈ కేసుకి వ్యతిరేకంగా శ్రీమతి ప్రభావతి గారు హైకోర్టుకి ముందస్తు బెయిల్ కోసం వెళ్ళడం జరిగింది. కాకపోతే హైకోర్టులో ఆవిడకి ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్ని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కొన్ని షరతులతో ఆవిడకి రక్షణ కల్పించడం జరిగింది. ప్రభుత్వ అధికారులు ఈ కేసుకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎప్పుడైనా సరే విచారణకు పిలిపిస్తే వారికి పూర్తి సహకారం అందించండి, విచారణకి మీరు హాజరు కండి అని చెప్పి సుప్రీంకోర్టు వారు ఆవిడకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆవిడ మీద ఎటువంటి అరెస్టులు చేయవద్దని చెప్పి ప్రభుత్వానికి కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కాకపోతే గడిచిన 2-3 నెలలుగా శ్రీమతి ప్రభావతి దేవి గారు ఏ విధమైన విచారణకి హాజరు కాకుండా ఆవిడ పూర్తిగా సహాయ నిరాకరణ చేయడం జరిగింది. దీనితో ప్రభుత్వం వారు సుప్రీంకోర్టులో ఆవిడ బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి ఒక పిటిషన్ వేయడం జరిగింది. దీనికి అనుగుణంగా సుప్రీంకోర్టు వారు ప్రభావతి గారికి ఈ నెల 7-8 తేదీల్లో పోలీసులు ఎదుట విచారణ నిమిత్తం తప్పకుండా హాజరు కావాలని, అలా హాజరు కాకపోతే కోర్టు తరపున ఆవిడకి దొరికిన రక్షణని పూర్తిగా తొలగించడం జరుగుతుందని చెప్పి ఒక విధంగా ఆవిడ్ని హెచ్చరించడం జరిగింది. ఇక రెండవ కేసు శ్రీమతి లక్ష్మీ పార్వతి గారికి సంబంధించి ఆవిడ బసవతారకం ట్రస్ట్కి సంబంధించి చైర్మన్గా లీగల్గా తనే ఉండాలని చెప్పి వేరే వాళ్ళు బలవంతంగా ఆ చైర్మన్ పోస్ట్ని తీసుకున్నారని, లీగల్ వారసులను తనే అని చెప్పి ఆవిడ చాలా కాలం క్రితం దాదాపు 25 సంవత్సరాల వరకు అయి ఉండొచ్చు అప్పుడు ఒక కేసు వేయడం జరిగింది. కాకపోతే ఈరోజు కోర్టులో ఆవిడకి వ్యతిరేక తీర్పు వచ్చింది. ఆవిడకి లీగల్గా ఏ విధమైన అర్హత లేదని, బసవతారకం ట్రస్ట్కి సంబంధించి ఆవిడకి సంబంధించిన ఏ విధమైన అధికారాలు దాంట్లో లేవని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక మూడవ కేసు శ్రీమతి పేర్ని జయసుధ గారికి సంబంధించి ఆవిడ ఈ సివిల్ సప్లైస్లో కొంత అవకతవకలు జరిగాయని చెప్పి ఆవిడ మీద ఒక కేసు నమోదవడం జరిగింది. కాకపోతే ఆ కేసులో ఆవిడకి ముందస్తు బెయిల్ రావడం కూడా జరిగింది. కాకపోతే ఆవిడ పూర్తిగా విచారణకి సహకరించట్లేదు కాబట్టి ప్రభుత్వం తరపున కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆవిడ ముందస్తు బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు, ఆవిడని ముందస్తు బెయిల్ క్యాన్సిల్ చేయని ప్రభుత్వం తరపున పిటిషన్ వేయడం జరిగింది. కాబట్టి ఈ పిటిషన్ని కోర్టు వారు విచారణకు కూడా స్వీకరించడం జరిగింది. ఇక తరువాత శ్రీ విజయ్ కుమార్ గారు, ఈయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అధికారిగా ఉండేవారు. ఆ టైంలో ఆయన సాక్షి ఛానల్కి, సాక్షి పత్రికకి కొన్ని 100 కోట్ల రూపాయలు అనుచితంగా లబ్ధి చేకూర్చారని చెప్పి ఆయన మీద కూడా కేసు వేయడం జరిగింది, కేసు నమోదవడం జరిగింది. కాకపోతే ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడి నుంచి డిప్యూటేషన్ మీద
ఆయన ఎక్కడి నుంచి డిప్యుటేషన్ మీద వచ్చారో అక్కడికే తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన కలకట్టాలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు. ఆయనకి కేసు నమోదైన తర్వాత ఆయన ఇదిగో వస్తాను అదిగో వస్తాను, నాకు ప్రస్తుతం ఖాళీ లేదు, ఏప్రిల్లో ఎప్పుడో వస్తానని చెప్పి రోజుకో మెయిల్ పంపించడం జరిగింది. కాకపోతే ఈ విషయంగా ప్రభుత్వం కొంచెం సీరియస్గా కోర్టులో ఆయన మీద విచారణకు సహకరించట్లేదని ఆయన మీద ఒక పిటిషన్ వేయడం జరిగింది. దానికి కోర్టు వారు అంగీకరించి ఆయన్ని ఈ నెల 2వ తేదీన విచారణకి కంపల్సరీగా అటెండ్ అవ్వాలని, లేకపోతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కోర్టు వారు ఆయన్ని హెచ్చరించడం జరిగింది. ఇదే విధంగా ఇంతకుముందు సిఐడి డీజీగా ఉన్నటువంటి శ్రీ సంజయ్ కుమార్ గారు ఇంతకుముందు అగ్నిమాపక దళంలో ఆయన డైరెక్టర్గా పనిచేసేవారు. ఆ టైంలో కొంతవరకు అవకతవకలు పాల్పడ్డారని చెప్పి ఆయన మీద ఒక కేసు నమోదు అవ్వడం జరిగింది. ఆ కేసు నిమిత్తము కూడా ఆయన విచారణకి సరైన సహకారం అందించట్లేదు కాబట్టి ఆయన బెయిల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి ప్రభుత్వం వారు ఆయన మీద కూడా కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. అది కూడా ప్రభుత్వం వారు కోర్టు వారు విచారణకు తీసుకొని శ్రీ సంజయ్ కుమార్ గారికి నోటీసులు పంపించడం జరిగింది. మీ మీద బెయిల్ పిటిషన్ని ఎందుకు క్యాన్సిల్ చేయకూడదని చెప్పి ప్రభుత్వం వాళ్ళ పిటిషన్ వేశారు, దీనికి మీ సమాధానం ఏంటని చెప్పి ఆయనకి కోర్టు నుంచి నోటీసులు వెళ్ళడం జరిగింది. ఇలాగ చాలామంది అధికారుల మీద, చాలామంది వ్యక్తుల మీద ఇలాగ ప్రతిరోజు బెయిల్ పిటిషన్లు వేయడం, ఆ బెయిల్ పిటిషన్లకి తగ్గట్టు వారేమో ప్రభుత్వానికి సహకరించకపోవడం, విచారణ అధికారులకు సహకరించకపోవడం, ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం వారేమో ఆ బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయమని కోర్టులో పిటిషన్లు వేయడం. ఇక ఇదంతా అసలు ప్రతిరోజు ఎవరో ఒకరు అరెస్టు, ఏదో ఒక బెయిల్ పిటిషను, ఇవే గత 10 ఏళ్ళు, ఆల్మోస్ట్ గత 6-7 సంవత్సరాలుగా ఇదే విషయాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు గత 70 ఏళ్ళుగా ఏ రోజు ఏ ప్రభుత్వం మీద ఇన్ని రకాల అభియోగాలు రాలేదు. గత ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దాదాపు 2019 నుంచి ప్రభుత్వాలు అనేది రెగ్యులర్గా ఈ కోర్టుల చుట్టూ తిరగడం ఒక అలవాటు అయిపోయింది. కాకపోతే వీటన్నిటి కోసం అయ్యే ఖర్చులన్నీ పూర్తిగా మన ప్రజల నుంచే వాళ్ళు వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు కూడా కొంచెం విజ్ఞతతో ఆలోచించి దీంట్లో ఎంతవరకు ఏది సబబు కాదనేది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.